సినిమాలు బానే గుర్తుంటాయి కానీ చదివింది మాత్రం ఎందుకు గుర్తుండదు? ఎక్కువసేపు ఏసీలో గడిపితే తెల్లగా మారుతారా? సినిమాలు శుక్రవారం ఎందుకు రిలీజ్ అవుతాయి? చెఫ్స్ ఎందుకు పొడవాటి టోపీని వేసుకుంటారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పండిన అరటి పండును మిగతా పండ్లతో పాటు ఉంచితే అవి కూడా తొందరగా పండిపోతాయి. ఎందుకంటే పండిన అరటి పండులో నుంచి ఇథైలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అది మిగతా పండ్లను కూడా పండిపోయేలా చేస్తుంది. సినిమాలు శుక్రవారం నాడే ఎందుకు రిలీజ్ అవుతాయంటే దానికి కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు. అవేంటంటే, ఒకటి, శుక్రవారం తర్వాత వచ్చే శనివారం మరియు ఆదివారం ఈ 2 రోజులు చాలా మందికి సెలవు దినాలు. వీకెండ్ కారణంగా ఎక్కువ మంది థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2 రోజులు సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. రెండవ కారణం, శుక్రవారం అంటే లక్ష్మీదేవిని పూజించే రోజు. సెంటిమెంట్ గా ఆ రోజు రిలీజ్ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం వల్ల డబ్బులు ఎక్కువగా వస్తుంటాయని ప్రొడ్యూసర్స్ భావిస్తారు. ఇంకొక కారణం ఏంటంటే, ఒకప్పుడు వారం వారం జీతాలు ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం నాడు ఆ వారానికి చెందిన జీతాన్ని ఇచ్చేవారు. ఆ టైంలో చేతిలో డబ్బులుంటాయి కాబట్టి అప్పుడు సినిమాలకు వెళ్లేవారు కూడా ఎక్కువ ఉండేవారు. మీకు మంచి నిద్ర పట్టాలంటే నిద్రపోయే ముందు అస్సలు చేయకూడని పనులు కొన్నున్నాయి. అవేంటో తెలుసుకొని వాటిని అవాయిడ్ చేయండి. నిద్రపోయే ముందు కంప్యూటర్, ఫోన్స్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడకూడదు. ఎందుకంటే వాటి నుండి వచ్చే బ్లూ లైట్ మన స్లీప్ సైకిల్ ని డిస్టర్బ్ చేస్తుంది. మన బ్రెయిన్ ని మెలకువగా ఉంచుతుంది. ఫలితంగా నిద్ర పట్టదు. అలాగే ఆరోగ్యానికి నీళ్లు ఎంత అవసరమో ఎక్సర్సైజ్ కూడా అంతే అవసరం. అలాగని పడుకునే ముందు ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎక్సర్సైజ్ వల్ల అలసట వచ్చి నిద్ర పట్టొచ్చు, కానీ అదే సమయంలో ఎక్సర్సైజ్ మన బాడీని, మైండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాని వల్ల మెలకువ వస్తుంది. ఫుల్ గా తిన్న వెంటనే పడుకోకూడదు. దాని వల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం, సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం వంటి సమస్యలతో సరిగా నిద్ర పట్టదు. మనం పడుకోవడానికి కనీసం 3 గంటల ముందు భోజనం పూర్తయిపోవాలని ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్నారు. అలాగే పడుకునే ముందు టీ, కాఫీ లాంటివి తాగకూడదు. అవి కూడా నిద్ర పట్టకుండా చేస్తాయి. చాలా మంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని ఎక్కువ పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టకూడనివి కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ ని ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో ఉండే కోల్డ్ టెంపరేచర్ బ్రెడ్ లో ఉండే మాయిశ్చర్ ని కోల్పోయేలా చేస్తుంది. దాని వల్ల బ్రెడ్ డ్రైగా అయిపోయి గట్టి పడిపోతుంది. త్వరగా పాడవుతుంది కూడా. ఉల్లిపాయలను, వెల్లుల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అలా పెడితే బూజు పట్టి మెత్తగా అయిపోతాయి. బంగాళాదుంపలను ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో ఉండే చల్లని వాతావరణం వల్ల బంగాళాదుంపల్లో ఉండే స్టార్చెస్ షుగర్ గా మారిపోతాయి. దాని వల్ల అవి ముదురు రంగులో మారిపోయి వండినప్పుడు తీయగా అయిపోతాయి. చికెన్ 65 కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? వాస్తవానికి ఈ వంటకాన్ని కనుగొన్నది చైనాకి చెందిన బుహారీ అనే వ్యక్తి. అతని హోటల్లో ఈ ఐటెం చాలా ఫేమస్. దానికి చికెన్ 65 అనే పేరు ఎందుకు పెట్టారంటే, దాన్ని 1965లో కనుగొన్నందుకు ఆ పేరు పెట్టారని చెబుతుంటారు. మరొక కారణం ప్రకారం చెన్నై క్యాంటీన్ లో ఒక పెద్ద మెనూ ఉండేదని, అందులో 65వ నెంబర్లో ఈ వంటకం ఉండేదని, సైనికులకి అక్కడ భాష తెలియక దానిని ఆర్డర్ చేయాలంటే ఆ ఐటెం యొక్క నెంబర్ చెప్పేవారని చెబుతుంటారు. చెఫ్స్ ఎందుకు పొడవాటి టోపీలు వేసుకుంటారో తెలుసుకుందాం. చెఫ్లు వేసుకునే పొడవాటి టోపీని టోక్యో అంటారు. ఈ పదం అరబిక్ నుండి వచ్చింది. అరబిక్ లో టోక్యో అంటే టోపీ అని అర్థం. అయితే చెఫ్లు టోపీ వేసుకునే సంస్కృతి ఫ్రాన్స్ లో మొదలైంది. తల వెంట్రుకలు వంటకాలలో పడకుండా ఉండడానికి యూనిఫామ్ లో భాగంగా దీనిని వేసుకుంటారు. కిచెన్ లో చెఫ్స్ వేరు సైజుల్లో టోపీలు వేసుకుంటారు. ఒక చెఫ్ ఎంత పొడవాటి టోపీ వేసుకుంటే అంత గొప్ప వంటగాడని అర్థం. మెటికలు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా మనం వేళ్ళు, మెడ, నడుం ఇలా కొన్ని జాయింట్స్ దగ్గర మెటికలు విరవవచ్చు. వీటిని సైనోవియల్ జాయింట్స్ అంటారు. ఇవి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండే జాయింట్స్. ఈ జాయింట్స్ దగ్గర 2 ఎముకల మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనబడే ఒక చిక్కటి ద్రవం ఉంటుంది. ఇది ఎముకల మధ్య కుషన్ లాగా పనిచేస్తుంది. దీనిలో డిజాల్వ్డ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. మనం మెటికలు విరిచినప్పుడు ఎముకలు దూరంగా జరుగుతాయి. దానివల్ల సైనోవియల్ ఫ్లూయిడ్స్ ఆగి లో ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా ఆ ఫ్లూయిడ్ లో ఉన్న డిజాల్వ్డ్ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని బయటకు వచ్చి ఒక పెద్ద గ్యాస్ బబుల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ బబుల్ పేలినప్పుడు టప్ అని శబ్దం వస్తుంది. ఆ బబుల్ పేలిన తర్వాత మళ్ళీ ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఆ ఫ్లూయిడ్ లో కలిసిపోతాయి. మళ్ళీ ఆ గ్యాస్ బబుల్స్ ఫామ్ అవ్వడానికి 20 మినిట్స్ పడుతుంది. అందుకే ఒకసారి మెటికలు విరిచిన తర్వాత మళ్ళీ వెంటనే మెటికలు విరిచిన ఆ శబ్దం రాదు. రోజులో ఎక్కువసేపు కూర్చోవడం అంటే అది స్మోకింగ్ తో సమానమని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఎందుకంటే స్మోకింగ్ తో ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో, రోజులో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయట. దీని వల్ల మనిషి జీవిత కాలం కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న ఉద్యోగాలలో ఎక్కువ శాతం కూర్చొని చేసే ఉద్యోగాలే. మరి అలాంటి వాళ్ళు హెల్త్ రిస్క్ ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి గంటకి ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో స్ట్రెచెస్ చేయండి. లేచి అటు ఇటు కాసేపు నడవండి.
చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి. అలాగే మీ ఐ లెవెల్లో కంప్యూటర్ స్క్రీన్ ఉండేలా చూసుకోండి. దానివల్ల మీ మెడ, కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. అలాగే లిఫ్ట్ ఎక్కువగా వాడకుండా వీలైనంత వరకు స్టెప్స్ మీద వెళ్ళడానికి ట్రై చేయండి. ఎక్కువసేపు ఏసీలో గడిపితే తెల్లగా మారుతారని చాలా మంది అంటుంటారు. మరి అది నిజమేనా తెలుసుకుందాం. ఏసీలోనే ఎక్కువగా గడిపితే తెల్లగా కనిపించడం నిజమే అయినప్పటికీ అది చర్మం రంగు మారడం వల్ల కాదు. చర్మం డ్రైగా అయిపోవడం వల్ల అలా కనిపిస్తారు. ఏసీ ఆ రూమ్ ని కూల్ గా చేసే ప్రాసెస్ లో ఆ రూమ్ లో ఉన్న గాలిలో మాయిశ్చర్ ని తీసేస్తుంది. అప్పుడు గాలి డ్రైగా అయిపోతుంది. అప్పుడు ఆ డ్రై ఎయిర్ ఏం చేస్తుందంటే మన చర్మం నుండి మాయిశ్చర్ ని లాగేస్తుంది. అందుకే మన చర్మం డీహైడ్రేట్ అయి డ్రైగా అయిపోతుంది. దానివల్ల స్కిన్ లైట్ కలర్ లో కనిపిస్తుంది. అంతే తప్ప మన స్కిన్ పిగ్మెంటేషన్ మారిపోయి స్కిన్ టోన్ మారిపోవడం జరగదు. పైగా ఏసీలోనే ఎక్కువగా గడిపితే మన చర్మం బయట సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అందువల్ల కూడా చర్మం లైట్ కలర్ లో కనిపిస్తుంది. అందుకే ఏసీలో ఎక్కువసేపు గడిపే వాళ్ళ చర్మం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్ వాడాలి. తగినంత నీళ్లు కూడా తాగాలి. చిన్న డైమండ్ కూడా ఎంత విలువైందో మనందరికీ తెలుసు. ఒక గ్రహం మొత్తం డైమండ్ తోనే తయారైందంటే నమ్ముతారా? ఇది నిజం. భూమి నుండి దాదాపు 40 కాంతి సంవత్సరాల దూరంలో 55 క్యాంగ్రీ ఈ అనే గ్రహం ఉంది. ఆ గ్రహం మొత్తం డైమండ్ తోనే తయారైంది. టాబ్లెట్స్ ఎందుకు చేదుగా ఉంటాయో తెలుసా? సాధారణంగా టాబ్లెట్స్ లో వాడే ఇంగ్రీడియంట్స్ ని మొక్కల నుండి సేకరిస్తారు. అవి సహజంగానే చేదుగా ఉండొచ్చు. దానితో పాటు టాబ్లెట్స్ తయారీలో ఉపయోగించే బిండర్స్, ఫిల్లర్స్, కోటింగ్ వీటి వల్ల కూడా ఆ చేదు ఎక్కువ అవుతుంది. ఒకవేళ టాబ్లెట్స్ చేదుగా లేకపోయినట్లయితే కొంతమంది వాటిని నోట్లో పెట్టుకొని నమిలే అవకాశం ఉంది. దాని వల్ల ఎఫెక్ట్నెస్ తగ్గిపోవడం, సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండడం కోసం కొన్ని టాబ్లెట్ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే చేదుని యాడ్ చేస్తారు. పైగా చిన్న పిల్లలు తెలియకుండా ఆ టాబ్లెట్స్ ని తినడానికి ప్రయత్నించినా అవి చేదుగా ఉండడం వల్ల వాటిని నోట్లో పెట్టుకోగానే ఊడ్చివేస్తారు.